అమెరికా చలనచిత్ర పరిశ్రమను కాపాడేందుకు ఉద్దేశంగా అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న తాజా నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా సినీ పరిశ్రమను కుదిపేసింది. విదేశాల్లో రూపొందుతున్న సినిమాలపై 100% పన్ను విధించాలని ఆయన చేసిన సంచలన ప్రకటనపై పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. హాలీవుడ్ ప్రస్తుతం తీవ్రమైన సంక్షోభంలో ఉందని పేర్కొన్న ట్రంప్, ఇతర దేశాలు తమ సినీ నిర్మాణాలకు సబ్సిడీలు, తక్కువ ఖర్చుతో చిత్రీకరణకు అనుకూల వాతావరణం కల్పించడం వలన అమెరికా చలనచిత్ర పరిశ్రమ తడబడుతోందని అభిప్రాయపడ్డారు. ట్రూత్ సోషల్ వేదికగా తన భావాలను పంచుకున్న ట్రంప్, విదేశీ సినిమాలు అమెరికా సంస్కృతిని తుడిచిపెట్టే కుట్రలో భాగమని పేర్కొన్నారు. ఈ అంశాన్ని ఆయన జాతీయ భద్రతా సమస్యగా అభివర్ణిస్తూ వెంటనే చర్చలు తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. విదేశీ చిత్రాలపై పన్నుల విధింపు కోసం వాణిజ్య శాఖతో పాటు అమెరికా వాణిజ్య ప్రతినిధికి అధికారంగా ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. ఇప్పటికే వాణిజ్య శాఖ కార్యదర్శి హువార్డ్ డబ్ల్యూ లుట్నిక్ ఈ పన్ను విధానాన్ని అమలు చేసే దిశగా కసరత్తులు ప్రారంభించినట్లు స్పష్టంగా పేర్కొన్నారు. ఇది అమలులోకి వస్తే అమెరికాలో విదేశీ సినిమాల ప్రదర్శనపై పెద్ద మొత్తంలో పన్ను పడనుండడంతో టికెట్ ధరలు పెరగడం ద్వారా ప్రేక్షకులపై భారంగా మారే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో విమర్శకులు మాత్రం ట్రంప్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. హాలీవుడ్ లోపాలను బయటపెడుతూ విదేశీ పోటీ కంటే అంతర్గతంగా ఉన్న సమస్యలే అమెరికన్ సినిమాల మనుగడపై ప్రభావం చూపుతున్నాయని పేర్కొంటున్నారు. కొత్త కథలు తక్కువ కావడం, సీక్వెల్స్, రీమేక్లు, మోనోటన్ సూపర్ హీరో ఫార్ములాలకు ఎక్కువ స్థానం ఇవ్వడం వల్ల ప్రేక్షకులు విసుగునకు లోనవుతున్నారని అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే అమెరికాలో ప్రవాస భారతీయుల సంఖ్య పెరగడంతో ముఖ్యంగా ఉత్తర అమెరికాలో తెలుగు సినిమాలకు విస్తృత మార్కెట్ ఏర్పడింది. ప్రతి పెద్ద తెలుగు సినిమాకు అక్కడే మిలియన్ల రూపాయల కలెక్షన్లు వస్తున్నాయి. ఇప్పుడు ఈ కొత్త పన్ను విధానం అమలువుతే ఉత్తర అమెరికాలో తెలుగు సినిమా మార్కెట్ తీవ్రంగా ప్రభావితమయ్యే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఒకవైపు అమెరికన్ ప్రభుత్వం తాము చేస్తున్న ఆర్థిక భద్రతా వ్యూహాలలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు చెబుతుండగా, మరోవైపు భారతీయ చిత్ర పరిశ్రమకు ఇది ఎదురుదెబ్బ వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. తెలుగు చిత్రాలు అమెరికాలో ఎంత వేగంగా అభివృద్ధి చెందాయో పరిశీలిస్తే ఇప్పుడు ఆ మార్గం సంకుచితమవుతుందన్నదే ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ల అభిప్రాయం. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం ఎంతవరకు అమల్లోకి వస్తోంది? అమెరికా కోర్టులో ఇది ఎదుర్కొనే చట్టపరమైన సవాళ్లు ఏవి అనే ప్రశ్నలతో పాటు ఇది నిజంగానే తెలుగు సినిమా మార్కెట్ను ప్రభావితం చేస్తోందా లేక హైప్ లెవెల్లోనే ఉండిపోతోందా అన్న దానిపై పరిశ్రమ అంతా కన్నేసి చూసేస్తోంది.